90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించినటువంటి పనులు అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా హైదరాబాద్లో చాలా పాపులర్ అయినటువంటి సంస్థ ఇది. మాజీ ముఖ్యమంత్రి అలానే సినీ నటుడు ఎన్టీ రామారావు గారి భార్య బసవతారకం పేరు మీద నిర్వహిస్తున్నటువంటి హాస్పిటల్ ఇది. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ, తెలుగు రాష్ట్రాల్లో అందరికీ పరిచయం ఉన్నటువంటి సంస్థ. అయితే దీనికి సంబంధించినటువంటి విభాగాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని 2018లోనే డిసైడ్ చేశారు ట్రస్ట్ చైర్మన్గా ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ. దానికి తగ్గట్టుగా అమరావతిలో హెల్త్ సిటీ ఏరియాలో ప్రస్తుతం ఉన్నటువంటి తుళ్ళూరు మండలం పరిధిలోకి వచ్చేటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డు సమీపంలోనే 15 ఎకరాల భూమిని కేటాయిస్తూ గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలానే అప్పట్లో భూమి పూజ కూడా చేశారు. కానీ పనులు ప్రారంభించడానికి ముందరే ప్రభుత్వం మారడంతో మొత్తం వ్యూహం అంతా కూడా మారిపోయినటువంటి పరిస్థితి. అక్కడ హాస్పిటల్ నిర్మాణమే కాదు, అమరావతి నిర్మాణమే కుంటుబడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఫైనల్గా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 6 నెలలుగా చకచకా పనులు జరుగుతున్నాయి. ఈ నెల రోజుల్లో అమరావతిలో ఏర్పాటు చేయబోయేటువంటి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించి ప్రధానమైనటువంటి అడ్డంకి తొలగిపోయింది. ఆ అడ్డంకి ఏంటంటే, ల్యాండ్ అలాట్మెంట్ చేసినటువంటి ప్రదేశంలో హై టెన్షన్ విద్యుత్ టవర్లు ఉన్నాయి. వాటిని తొలగించాలనేటువంటి విజ్ఞప్తిని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా బాలకృష్ణ ప్రభుత్వానికి చేసినటువంటి విజ్ఞప్తిని మన్నించారు. అలానే అమరావతి ప్రాంతంలో ఇటువంటి హై టెన్షన్ విద్యుత్ ఒకసారి మనం ఇక్కడ గమనించి చూస్తే కనుక అనేక ప్రాంతాల్లో అమరావతిలో ఇదే తరహా హై టెన్షన్ విద్యుత్ లైన్లు కనిపిస్తున్నాయి. ఈ విద్యుత్ లైన్లన్నీ కూడా ఆ ప్రదేశాల్లో చాలా వరకు భూమిని ఆక్రమించి ఉండడం, పైగా హై వోల్టేజ్ ఉండేటువంటి విద్యుత్ లైన్లు వెళ్తుండడంతో ఈ ప్రాంతంలో ఒక రకమైన భయాందోళనలతో కూడినటువంటి వాతావరణం ఉంది. దీనిపైన గ్రౌండ్ రిపోర్ట్లో అధికారులు ఇచ్చినటువంటి, ముఖ్యంగా తన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి నిర్మాణ సిబ్బందికి కాంట్రాక్ట్కి ఇస్తున్నటువంటి సంస్థ ఇచ్చినటువంటి సూచనల మేరకు బాలకృష్ణ చేసినటువంటి సిఫార్సుని ఏపీసీఆర్డీఏ పరిశీలించింది. ఫలితంగా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి హై టెన్షన్ విద్యుత్ లైన్లు ఉన్న టవర్లు అన్నిటినీ కూడా తొలగించాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు టెక్నికల్ ఎక్స్పర్ట్స్. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏపీ జెన్కో అండ్ ట్రాన్స్కోకి సంబంధించినటువంటి విద్యుత్ నిపుణులు, ఇతర ఇంజనీరింగ్ నిపుణులు కూడా భాగస్వాములు చేశారు. ఆ క్రమంలోనే ఈ టవర్లను తొలగించడానికి ఆంధ్రప్రదేశ్లో రాజధాని ప్రాంతంలో మొత్తం 1600 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందనేటువంటి ఒక అంచనా వేశారు. ఈ 1600 కోట్ల రూపాయలతో కనుక ఈ హైటెన్షన్ విద్యుత్ టవర్లు తొలగిస్తే అమరావతి ప్రాంతంలో దాదాపుగా 1000 ఎకరాల భూమి కలిసి వస్తుందని కూడా భావించారు. వీటన్నిటిని అంచనా వేసిన తర్వాత పనులు ప్రారంభించారు. ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. ప్రధానంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి కేటాయించినటువంటి 15 ఎకరాల స్థలంలో ఉన్నటువంటి విద్యుత్ టవర్లన్నీ కూడా తొలగించారు. ఈ దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక్కడ. ఈ తొలగించడం వల్ల నిర్మాణం మరింత సులువుగా జరుగుతుందనేటువంటి ఆలోచనని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి యాజమాన్యం కూడా భావిస్తుంది. సో ఈ క్రమంలో ఈ తొలగింపు ప్రక్రియ దాదాపుగా పూర్తయిపోవడంతో ఇప్పుడు పనులు ప్రారంభించడానికి కావాల్సినటువంటి చర్యలను తీసుకోవడానికి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన సిబ్బంది రెడీ అవుతున్నారు. ఒకసారి మనం ఇక్కడ ఈ దృశ్యాల్లో కనుక గమనించి చూస్తే గతంలోనే దీనికి సంబంధించిన ప్రణాళికని అనౌన్స్ చేసింది క్యాన్సర్ హాస్పిటల్. ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్ ఇది, ల్యాండ్కి సంబంధించినటువంటి కండిషన్ ఇది. ఇది సీడ్ యాక్సిస్ రోడ్, అతి పెద్ద రోడ్డుగా ఇక్కడ పేరున్నటువంటిది. ఒక కార్నర్ బిట్ అంటే 2 వైపులా రహదారి ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ హాస్పిటల్ నిర్మించబోతున్నారు. ఇది లొకేషన్ ఆల్రెడీ ఒక మ్యాప్ డిజైన్ చేసుకున్నారు. ఇది చూస్తే కనుక ఫ్లోర్ ప్లాన్తో సహా రెడీ చేసుకుని ఉంది క్యాన్సర్ హాస్పిటల్. కాబట్టి అతి త్వరలోనే ఫేజ్ 1 పనులను ప్రారంభించారు. ఇది అవుట్లుక్ ఇలా ఉండబోతుంది. ఫేజ్ 1 పనుల్లో భాగంగా మొత్తంగా 1000 పడకల ఆసుపత్రిని నిర్మించాలనేటువంటి ఆలోచన క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యం చేసింది. బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ కూడా దీన్ని అప్రూవ్ చేసింది. ఒకవేళ ఈ 1000 పడకల హాస్పిటల్ ఒకేసారి కడితే ఇబ్బందులు ఎదురవుతాయి అనుకుంటే కనుక ఫేజ్ 1, ఫేజ్ 2గా దీన్ని విభజించారు. ఫేజ్ 1లో చూస్తే 300 పడకల కెపాసిటీ ఉన్నటువంటి హాస్పిటల్ని, అలానే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పని డిసైడ్ చేసింది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యం. ఈ నేపథ్యంలోనే భూమి పూజకు సంబంధించినటువంటి పనులు గతంలోనే పూర్తయ్యాయి కాబట్టి ఇప్పుడు తక్షణం పనులు ప్రారంభించడానికి కావాల్సినటువంటి చర్యలను తీసుకోవాలని క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యం డిసైడ్ చేసింది. ఈ క్రమంలోనే బహుశా ఫిబ్రవరి నెల, ఎందుకని ఫిబ్రవరి నెల అవుతుంది అంటే కనుక ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ ఒక ఓల్డ్ ఇన్విటేషన్ కార్డు ఉంది. ఈ ఓల్డ్ ఇన్విటేషన్ కార్డు చూస్తే ఎవరికైనా కానీ అర్థమవుతుంది. ఇది 2019 ఫిబ్రవరి 14వ తేదీన చేసినటువంటి భూమి పూజ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలానే భూమి పూజ కార్యక్రమానికి హృదయపూర్వక ఆహ్వానం అంటూ అప్పుడు ఉన్న
కమిటీ ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది. అయితే పనులు ప్రారంభం అయిన తర్వాత భూమి పూజ అయిన తర్వాత పనులు ప్రారంభించాల్సిన దశలో ప్రభుత్వం మారింది. కాబట్టి నిర్మాణం కూడా డోలాయమానంలో పడింది. అసలు అమరావతి నిర్మాణమే గాలికి పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు టవర్ల తొలగింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం అక్కడ నేల చదును చేసేటువంటి ప్రక్రియ పూర్తయింది. ఇంతకు ముందర ఉన్నటువంటి గుబురుగా పెరిగిపోయినటువంటి చెట్లు డీఫారెస్టేషన్ లాగా అక్కడ జరిగినటువంటి ప్రక్రియ, అంటే మొత్తం కూడా ఆ పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమం మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు పనులు చేయడానికి ఎలాంటి ఆటంకం లేదు. భూమి పూజ పూర్తయినటువంటి నేపథ్యంలో నిర్మాణ పనులు ప్రారంభించడానికి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి యాజమాన్యం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. బహుశా ఇది హెల్త్ సిటీకి, అంటే అమరావతి నిర్మాణంలోనే మాస్టర్ ప్లాన్లోనే 9 నగరాల ప్రణాళికని ఆవిష్కరించారు. నగరాలంటే ఏవో మహానగరాలు తీసుకొచ్చి అక్కడ పెట్టేటువంటిది కాదు. కాకపోతే 9 రకాల థీమ్ సిటీస్ ఇవి. ఒక్కొక్క ప్రాంతానికి ఆయా రంగానికి సంబంధించినటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనని ప్రభుత్వం మాస్టర్ ప్లాన్లో పొందుపరిచింది. కాబట్టి ఇప్పుడు ఎయిమ్స్ లాంటి సంస్థలు కట్టినటువంటి హెల్త్ సిటీలోనే ఈ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి కూడా ప్రభుత్వం భూముల్ని కేటాయించింది, 15 ఎకరాల భూములు. కాబట్టి అక్కడ ఎలాంటి ఆటంకాలు లేవు, ఎలాంటి అవాంతరాలు కూడా లేవు. కాబట్టి ఫిబ్రవరి మాసాంతం లోపు నిర్మాణ పనులు ప్రారంభించడానికి కావాల్సిన ప్రణాళికని బసవతారకం ఆసుపత్రి యాజమాన్యం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక పని గనక మొదలైతే, అంటే ఒక సంస్థ గనక పనులు మొదలు పెడితే కొత్తగా నిర్మాణ ప్రక్రియను మొదలుపెట్టబోయేటువంటి సంస్థలన్నిటికీ కూడా ముందు వరుసలో నిలబెట్టేటువంటి అవకాశం ఉంటుందనే ఆలోచనతో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో కూడా కీలకమైనటువంటి నాయకుడు, అలానే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి బోర్డు చైర్మన్గా కూడా ఆయనే ఉన్నారు. కాబట్టి అందరికీ ఆదర్శంగా నిలిచే విధంగా ప్రైవేటు సంస్థలన్నీ కూడా నిర్మాణాన్ని శరవేగంగా ప్రారంభించే విధంగా ఉండాలంటే బసవతారకం ఆసుపత్రి నిర్మాణ పనుల్ని నేరుగా ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో భూమి పూజ ఆల్రెడీ అక్కడే పూర్తయింది. కాబట్టి నిర్మాణ పనులు ఫిబ్రవరి మాసంలో మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ని 12 నుంచి 18 నెలల్లో పూర్తి చేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఫిబ్రవరిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి హైదరాబాద్లో కాకుండా మరొకటి అమరావతిలో ఏర్పాటు కాబోతుంది. దానికి ఏ రోజు ముహూర్తం నిర్ణయిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.